ఇదిగో చూడండి, ఇక్కడైతే చిక్కుడుకాయ, వంకాయ, ఇంకా కాకరకాయ తీగలు అయితే వేశారు, చెట్లు అవన్నీ. ఇవైతే ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అన్నమాట. పువ్వులు కూడా వచ్చాయి కొన్ని వాటికి. సో మీరు చూస్తున్నారు కదా. ఇదైతే మా కొత్త ఇంటి దగ్గర ఫ్రంట్లో అనమాట. ఇది వచ్చేసి మీకు ఈ చెట్టు తెలుసో లేదో, ఇది మామిడికాయ చెట్టు లాగా ఉంది. నాకు కొన్ని చెట్లు అయితే తెలియవు, బట్ నేనైతే మామూలుగా తీస్తున్నాను వీడియో. మనకి ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం, కాకపోతే కొన్ని కొన్ని పేర్లు అయితే తెలియవు. చిక్కుడుకాయ ఇవన్నీ వచ్చాయన్నమాట. ఈ చెట్టు అయితే తెలుసా మీకు? ఎవరికైనా తెలుసా? అండ్ ఇదైతే దానిమ్మకాయ చెట్టు, ఇదైతే నాయనో. ఇంకా చిక్కుడుకాయ తీగలు కొన్ని అవి ఇదైపోయాయి. అంటే ఇలా ఎందుకు పెట్టామంటే మాకు కొంచెం కోళ్ళు ఎక్కువ అనమాట. సో ఈ ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు అక్కడున్న చెట్టు ఒకటే. ఇది వంకాయ చెట్టు, ఇది పెద్ద వంకాయ చెట్టు, ఇవన్నీ వంకాయ చెట్లే. ఇది వచ్చేసి పచ్చిమిర్చి చెట్టు. ఇది కూడా చిక్కుడుకాయ తీగలాగా అనమాట. ఇది వచ్చేసి కరివేపాకు చెట్టు, తెలుసా కదా మీకు? కరివేపాకు చెట్టు అంటే కరివేపాకు చెట్టు ఇదివరకు అయితే బాగా పెద్దగా వచ్చింది, కానీ ఇప్పుడైతే కొంచెం చిన్నగా ఉంది. ఇంకా తర్వాత ఇది కూడా పచ్చిమిర్చి చెట్టు. తర్వాత ఇది బెండకాయ చెట్టు అనుకుంటున్నా. ఇది బెండకాయ చెట్టు ప్రీవియస్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. చాలా హైట్లో, ఇంత హైట్లో వచ్చేసింది చెట్టు, ఇంత హైట్లో వచ్చేసింది. చాలా బాగా వచ్చాయి బెండకాయలు కూడా పోయినసారి. ఇంకా ఇదే పెరిగింది అనుకుంటున్నా మళ్ళీ, లేదంటే మళ్ళీ వేసారో తెలీదు. సేమ్ ప్లేస్లో ఉంది ఇది కూడా, సేమ్ అప్పుడు కూడా అంతే ఉండేది. ఈ మొక్క ఏంటిదో నాకు కూడా తెలీదు. ఇది అక్కడక్కడ కూడా ఉన్నాయి కదా. కూడా వంకాయ చెట్టు వేసారు. అండ్ ఇంకా కొంచెం వస్తున్నాయి అన్నమాట మొక్కలు కొన్ని కొన్ని. సో ఇదైతే ఈ చెట్టు అయితే కనుక రంబాకు అంటారు. అక్కడ చిన్నది కనిపిస్తుంది కదా మీకు, ఇదంటే ఇది ఇది ఇక్కడ కనిపిస్తుంది, అదైతే రంబాకు అంటారు, రంబాకు చెట్టు. సో ఇదైతే చాలా చికెన్లో కానీ దేనిలో అయినా మసాలా స్మెల్ రావడానికి ఆ చెట్టు అయితే యూజ్ చేస్తారు. అక్కడ ఇంకోటి పెద్దది ఉంది, మీకు చూపిస్తా క్లియర్గా. ఇదైతే మా కొత్త ఇంటికి వెనకమాల చెట్లు అనమాట. సో అది చూసారు కదా, పచ్చిమిర్చి చెట్టు. నేను జూమ్ చేస్తున్నాను. ఇదైతే పచ్చిమిర్చి వచ్చాయి చిన్న చిన్నగా. ఇంకా అటుపక్క అన్నీ ఉన్నాయి అనమాట, పచ్చిమిర్చి చెట్లు ఇంకా అవన్నీ ఉన్నాయి. ఇదిగోండి రంబాకు, ఇవంతా రంబాకు అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇదంతా ఇదొకటి, ఇంకా ఇక్కడ ఒకటి ఉంది కదా, ఇదొకటి రంబాకు. చాలా స్మెల్ బాగుంటుంది ఆకులవి. ఇంక ఇదైతే మా ఇంటికి ఫ్రంట్ సైడ్ రైట్లో ఉన్నదనమాట ఇవన్నీ కూడా. సో ఫస్ట్ అయితే ఈ తీగ, ఇదైతే కాకరకాయ చెట్టు. అండ్ ఇంకా కింద కూడా ఉన్నాయి చూడండి, ఇక్కడ చెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ ఒకటి మీకు కనిపిస్తుంది కదా. అండ్ ఇంకోటి ఇది కూడా. ఇక్కడేమో ఇదేమో మందార చెట్టు, మీకు అందరికీ తెలుసు కదా మందార చెట్టు. సో మందార చెట్టు చాలా స్ట్రాంగ్ పెద్దగా ఉంది. అండ్ ఇంకా ఇటు వస్తే మల్లె చెట్టు, మై ఫేవరెట్ ఫ్లవర్స్ మల్లె చెట్టు అన్నమాట. లోపల నుంచి చూపిస్తాను. ఇది మల్లె చెట్టు. తర్వాత ఇది వచ్చేసి రణపాలాకు అంటారు అనుకుంటున్నా. ఇది అంటే ఇది షుగర్ వచ్చిన వాళ్ళకి చాలా మంచిది అంటారు. ఇది వచ్చేసి రణపాలాకు అంటారు. ఇది కనిపిస్తుంది కదా. ఇంకొకటి ఇది సీతాఫలం అన్నమాట. సీతాఫలం ఇంత పెద్దగా ఉంది, ఇంత హైట్లోకి వచ్చేసింది ఇది. సో ఇది సీతాఫలం అన్నమాట. ఇట్లా ఉంది. ఆ మందార చెట్టు మంది కదా అవతల వాళ్ళది.
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక తీగ వచ్చింది, చూసారు ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ కాకరకాయ, బుడ్డి కాకరకాయ కూడా వచ్చింది. ఇది కాకరకాయ తీగ అనమాట. ఎంత బాగుందో చూసారా. అక్కడ నుంచి అక్కడ ఉంది తీగ, అక్కడ ఉంది తీగ, అక్కడ నుంచి ఇలా 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 వచ్చిందనమాట. తర్వాత ఇది వచ్చేసి మా గులాబీ చెట్టు. దీనికి మనము కట్ చేయాలి. మా అత్తయ్య వాళ్ళు ఊరు వెళ్ళారు కాబట్టి దీని సంగతి పట్టించుకోవట్లేదు నేను కూడా. ఇది చాలా మంచి ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. వస్తాయి, పెద్ద పెద్దగా వస్తాయి ఫ్లవర్స్. మీకు ఎగ్జాంపుల్కి చూపిస్తాను. అది చూసారు కదా ఎంత పెద్ద ఫ్లవర్స్ వస్తున్నాయి. అంత పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తాయి. చాలా పెద్ద చెట్టు ఇది. కాకపోతే అది మంచిగా కటింగ్ అయితే చేయాలి. దాని కింద మేము చాలా క్లీన్ చేయాల్సింది కూడా ఉంది. దీని సంగతి వచ్చాక చూస్తారనమాట మా అత్తయ్య వాళ్ళు. ఇంకా తర్వాత ఇక్కడ కూడా వచ్చింది చూడండి కాకరకాయ. మంచిగా బుడ్డి కాకరకాయ వచ్చింది ఇంకోటి. ఇంక ఇది అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఏం చెట్టో నాకు కూడా ఐడియా లేదు సరిగ్గా, కానీ చూసినట్టే ఉంది. ఇంకొకటి వచ్చేసి దీంతో పచ్చడి చేస్తారు. ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ తీగతోని పచ్చడి చేస్తారు. అంటే నల్లేరు తీగ అంటారు కదా, ఇదనమాట. ఇది కీళ్ళ నొప్పులు అన్నీ తగ్గుతాయి అండ్ బోన్ స్ట్రెంగ్త్ అవ్వడానికి చాలా చాలా మంచిదంట. ఎవరికైనా తెలియకపోతే తీసుకొచ్చుకోండి, చాలా బాగుంటుంది ఈ తీగ కూడా. ఇదనమాట కాకర తీగ. ఇలా వచ్చేస్తే ఇంకా లోపల వేసారు, కాకపోతే అది ఇంకా పెద్దది రావాలన్నమాట. ఇంకా పెద్దగా రావాలి అవన్నీ చూసారు కదా. కొన్ని విత్తనాలు వస్తున్నాయి, కొన్ని ఏమో ఉన్నాయి అలాగా. ఇంకా ఇదేమో మందార చెట్టు, ముద్ద మందారం అంటారు కదా, అదనమాట. పెద్ద చెట్టు, వెరీ బిగ్. చాలా బాగుంటాయి పువ్వులు కూడా. ఇప్పుడు చిన్నగా వస్తున్నాయి, కానీ అంతకుముందు అయితే చాలా పెద్దగా వచ్చేవి. చాలా బాగుంది. నేనైతే ఎండలో షూట్ చేస్తున్నాను బికాస్ చాలా బాగుంటుంది అని చెప్పేసి. ఇది చూసారు కదా ఎంత పెద్దగా ఉందో చెట్టు. అదే అక్కడ మీకు లోపల చూపించాను కదా చిన్న చిన్నవి, అదేమో కొంచెం చిన్నగా ఉంటే ఇదేమో చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. పెద్ద చెట్టు చూసారా, కనిపిస్తుంది అనుకుంటున్నా. సో ఇది మా ఇంట్లో గార్డెనింగ్ టూర్ అనమాట. నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.